జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలను వేగవంతం చేసింది. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ షెడ్యూల్ రావడంతో మరింత జోరు పెంచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న తన నందినగర్ నివాసంలో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై చర్చించారు. నేడు గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత కార్పొరేటర్లతో కేటీఆర్ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను, అలాగే 25 కుటుంబాలకు ఒక లీడర్ను కేటాయించి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తన ప్రణాళికను వేగవంతం చేసింది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఇప్పటికే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో గెలవాలని చాలా పట్టుదలతో ఉన్నది మనకు తెలుస్తుంది. అందుకే అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. సో మిగిలిన పార్టీల కన్నా వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తుంది. మరి అక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్. బోనా, ప్రధానంగా చూసుకుంటే అన్ని పార్టీల కన్నా ముందే, అంటే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీల కన్నా ముందే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రచారంలో కూడా దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అన్ని పార్టీలు కూడా దానికి సంబంధించి ఇప్పటికే ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు, బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి డివిజన్కి సంబంధించేసి ఇప్పటికే ఎమ్మెల్సీలను, అదేవిధంగా ఎమ్మెల్యేలను డివిజన్ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఎవరైతే మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు, సెకండ్ గ్రేడ్ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. వాళ్ళంతా కూడా నిత్యం బస్తీల్లో తిరుగుతూ కూడా ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ సంబంధించేసి గతంలో 3 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ వరుసగా గెలవడం జరిగింది. ఆయన ఫస్ట్ టీడీపీ నుంచి గెలవడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు అయితే వచ్చాయి. ఈ ఉప ఎన్నికలకు సంబంధించేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను